మనం ఒక HTML ఫైల్ని ఎలా సేవ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం నోట్‌ప్యాడ్ ఓపెన్ చేయాలి. సో నోట్‌ప్యాడ్ ఓపెన్ చేయంగానే ఇక్కడ నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ రాస్తాను. సో నేను అంటాను దిస్ ఈజ్ మై వెబ్ పేజ్ అండ్ నేను ఈ ట్యాగ్ని క్లోజ్ చేస్తాను. ఐ విల్ క్లోజ్ దిస్ ట్యాగ్. దిస్ ఈజ్ మై వెబ్ పేజ్ అండ్ ఐ క్లోజ్ దిస్ ట్యాగ్ని క్లోజ్ చేద్దాం. అండ్ ఇప్పుడు దీన్ని మనం సేవ్ చేయాలి. సో మనం ఫైల్లోకి వెళ్ళి జస్ట్ సింప్లీ సేవ్ యాజ్. సో మీరు ఎక్కడ కావాలంటే అక్కడ సేవ్ చేసుకోవచ్చు. యూ కెన్ సేవ్ ఇన్ మీ విండోస్లో సేవ్ చేసుకోవచ్చు, బట్ బెటర్ టు సేవ్ ఇన్ డెస్క్టాప్. సో ఇక్కడ నేను డెస్క్టాప్ సెలెక్ట్ చేసి ఇక్కడ మనం మీకు నచ్చిన పేరుతో సేవ్ చేసుకోవచ్చు. అయితే మై వెబ్ పేజ్ .html అని సేవ్ చేయాలి. .html ఓకే, .html అంతా సేవ్ చేయాలి. అండ్ దెన్ ఇక్కడ ఆల్ ఫైల్ సెలెక్ట్ చేసుకొని ఇది UTF-8 ఉండాలి. దిస్ విల్ బి UTF-8 అండ్ సింప్లీ సేవ్ చేయగానే మనకి డెస్క్టాప్లో ఇలాగ మన పేజ్ చేస్తుంది మీరు సేవ్ చేసిన పేరుతో. దట్ ఈస్ మై పేజ్ .html. మనం క్లిక్ చేయగానే దెన్ గెట్ మన వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. దెన్ నేను ప్రింట్ చేసిన పారాగ్రాఫ్ మెసేజ్ అని ఇక్కడ డిస్ప్లే అవుతుంది, రైట్. అండ్ సింప్లీ మీకు ఏమైనా మోడిఫికేషన్స్ ఇలా చేసుకోవాలంటే మనం ఇప్పుడు ఇంకొక ట్యాగ్ రాస్తాను నేను, సేమ్ అదే మై పేజ్. అండ్ ఇప్పుడు దీన్ని మనం సేవ్ చేద్దాం. సేవ్ చేసి ఇక్కడ రీలోడ్ చేస్తే ఇఫ్ యూ రీలోడ్ దెన్ చూసారు కదా మై పేజ్. సో ఇలాగ మనం వెబ్ పేజ్ అనేది చేస్తాం. సేవ్ చేసి మనం ఇలాగ చేస్తాం. సో ఓకే, HTML బేసిక్స్ కన్నా ముందు ఫస్ట్లీ వాట్ ఈస్ HTML? HTML స్టాండ్స్ ఫర్ హైపర్ మార్కప్ లాంగ్వేజ్. ఓకేనా, హైపర్ మార్కప్ లాంగ్వేజ్. సో ఇట్స్ నాట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు, మార్కప్ లాంగ్వేజ్ అని అంటాం. సో మనం 3 టెక్నాలజీస్ యూస్ చేసుకుని ఒక వెబ్ పేజ్ని డిజైన్ చేస్తాం. దట్ ఈస్ HTML, CSS అండ్ జావాస్క్రిప్ట్. సో HTML అంటే ద స్ట్రక్చర్ ఆఫ్ అ వెబ్ పేజ్. దట్ మీన్స్ HTML యూస్ చేసి మనం వెబ్ పేజ్ యొక్క స్ట్రక్చర్ని డిజైన్ చేస్తాం. అండ్ CSS ఈస్ యూస్డ్ ఫర్ ద స్టైలింగ్ ఆఫ్ అ వెబ్ పేజ్. వెబ్సైట్కి మనం కలర్స్ యాడ్ చేయడం కానీ, ఇమేజ్ యొక్క హైట్ని, విడ్త్ని, ఇలాగన్నీ మనం CSS యూస్ చేసి చేస్తాం. అండ్ జావాస్క్రిప్ట్ ఈస్ యూస్ ఫర్ మేకింగ్ అ వెబ్ పేజ్ ఇంటరాక్టివ్. వెబ్ పేజ్ని ఇంకా ఇంటరాక్టివ్గా చేయడం, వెబ్ పేజ్ యొక్క ఫంక్షనాలిటీని ఇంప్రూవ్ చేయడం కోసం మనం జావాస్క్రిప్ట్ అనేది యూస్ చేస్తాం. ఈ 3 యూస్ చేసి ఒక వెబ్ పేజ్ అనేది మనం చేస్తాం. నెక్స్ట్ ఈజ్ HTML ట్యాగ్స్. ఓకేనా, HTML లాంగ్వేజ్లో అన్ని ట్యాగ్స్ ఉంటాయి. సో మనం వాటిలో సింపుల్ బేసిక్ ట్యాగ్స్ చూద్దాం. ఫస్ట్ ఈజ్ P ట్యాగ్ అంటే పారాగ్రాఫ్ ట్యాగ్ అనమాట. P ట్యాగ్ యూస్ చేసి మనం పారాగ్రాఫ్ అనేది రాస్తాం, డిఫరెంట్ లైన్స్. నెక్స్ట్ ఈజ్ యాంకర్ ట్యాగ్. ఏ మీన్స్ యాంకర్ ట్యాగ్ ఎందుకు యూస్ చేస్తామంటే లింక్ టు అనదర్ వెబ్ పేజ్. ఒక వెబ్ పేజ్ నుంచి ఇంకో వెబ్ పేజ్కి డైరెక్ట్ చేయడం కోసం మనం యాంకర్ ట్యాగ్ అనేది యూస్ చేస్తాం. నెక్స్ట్ ఈజ్ హెడ్డింగ్స్. సో పారాగ్రాఫ్ ముందు మనం ఏం రాస్తాం, సైడ్ హెడ్డింగ్స్, రైట్. సో వాటి కోసం మనం H1 ట్యాగ్ అనేది యూస్ చేస్తాం. నెక్స్ట్ కోడ్స్, సేమ్ అలాగే మనం పారాగ్రాఫ్లో కోడ్స్ రాస్తాం, దానికోసం బ్లాక్ కోడ్ అనే ట్యాగ్ యూస్ చేస్తాం. నెక్స్ట్ ఈజ్ ఇమేజ్ ట్యాగ్. సో ఇమేజ్ ట్యాగ్ యూస్ చేసి మనం వెబ్ పేజ్లో ఇమేజెస్ అనేది ఇన్సర్ట్ చేస్తాం, రైట్. సో ఫస్ట్ మనం HTML యొక్క సింటాక్స్ అండ్ స్ట్రక్చర్ అనేది చూద్దాం. ఫస్ట్లీ HTML సింటాక్స్. సో HTML ఈజ్ అ మార్కప్ లాంగ్వేజ్. మనకు తెలిసిందే HTML ఈజ్ అ మార్కప్ లాంగ్వేజ్. వీ యూస్ ట్యాగ్స్ టు మార్క్ కంటెంట్ అప్. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి దట్ ఈస్ H1 ఎందుకు యూస్ చేస్తామంటే ఇంతకు ముందే చెప్పాను, H1 అనేది మనం సైడ్ హెడ్డింగ్స్కి యూస్ చేస్తాం. సో H1లో మనం ఏం రాసాం, దిస్ ఈజ్ అ హెడర్ అని రాసాం. సో ఫస్ట్ మనం హెడ్డింగ్స్ అండ్ టెక్స్ట్ అనేది చూద్దాం. ఓకేనా, హెడ్డింగ్స్ కోసం హెడ్డింగ్ ట్యాగ్ యూస్ చేద్దాం. అండ్ దెన్ టెక్స్ట్ కోసం పారాగ్రాఫ్ ట్యాగ్ యూస్ చేద్దాం. సో ఇప్పుడు మనం మన ఫస్ట్ వెబ్ పేజ్ అనేది క్రియేట్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఫస్ట్ వెబ్సైట్ యొక్క కోడ్ రాద్దాం. ఫస్ట్ నేను అంటాను డాక్ టైప్ HTML. సో నా డాక్యుమెంట్ టైప్ దట్ ఈస్ HTML అని చెప్తుంది దాని అర్థం. నెక్స్ట్ దట్ ఈస్ విల్ రైట్ HTML. నేను HTML ట్యాగ్ని ఓపెన్ చేశాను అండ్ HTML ట్యాగ్ని క్లోజ్ చేశాను. ఓకే, దిస్ ఈస్ ఓపెనింగ్ ఆఫ్ HTML ట్యాగ్. దీన్ని మనం ఓపెనింగ్ ఆఫ్ HTML ట్యాగ్ అంటాం, దీన్ని క్లోజింగ్ ఆఫ్ HTML ట్యాగ్ అంటాం. ఓకే, నెక్స్ట్ విత్ ఇన్ దిస్ HTML ట్యాగ్లో మనం ఫస్ట్ హెడర్ రాయాలి. వాట్ వీ షుడ్ రైట్, హెడ్ ట్యాగ్ ఓపెన్ చేశాను అండ్ దిస్ ఈస్ స్లాష్ యూస్ చేసి మనం హెడ్ ట్యాగ్ని క్లోజ్ చేస్తాం. ఓకే, హెడ్ ట్యాగ్ని క్లోజ్ చేస్తాం. ఓకేనా, హెడ్ ట్యాగ్లో నేనేం రాస్తానంటే టైటిల్ రాస్తాను. ఫస్ట్ టైటిల్ ఆఫ్ ది వెబ్సైట్ యొక్క టైటిల్, దట్ ఈస్ టైటిల్ మై పేజ్. అండ్
నేను నా వెబ్సైట్ యొక్క టైటిల్ ఏం ఇచ్చానంటే మై పేజ్ అని ఇచ్చాను. సో యూ కెన్ గివ్ ఎనీథింగ్ యువర్ విష్. సో ఓకే, విత్ ఇన్ దిస్ ఇప్పుడు మనం బాడీ ట్యాగ్ రాయాలి. బాడీ ట్యాగ్లోనే మనం మొత్తం కోడ్ మొత్తం రాస్తాం. స్ట్రక్చర్ అనేది డిజైన్ చేస్తాం మనం బాడీ ట్యాగ్లో. సో ఓకే, నెక్స్ట్ బాడీ ట్యాగ్ ఓపెన్ చేశాను, బాడీ ట్యాగ్ క్లోజ్ చేశాను, రైట్. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్. బాడీ ట్యాగ్ ఓపెన్, బాడీ ట్యాగ్ క్లోజ్. సో ఇప్పుడు దీనిలో మనం హెడ్డింగ్ రాద్దాం. ఫస్ట్ హెడర్ అన్నాం కదా మనం. h1 ట్యాగ్ ఓపెన్ అండ్ h1 ట్యాగ్ క్లోజ్, రైట్. హెడ్డింగ్ ట్యాగ్ ఓపెన్ చేసాం, హెడ్డింగ్ ట్యాగ్ క్లోజ్ చేసాం. దిస్ ఈజ్ మై హెడ్డింగ్, HEADING హెడ్డింగ్, రైట్. దిస్ ఇస్ మై హెడ్డింగ్. లెట్స్ సేవ్ దిస్. సేవ్ చేసి మనం డెస్క్టాప్లో మన ఫైల్ ఓపెన్ చేద్దాం. సో దిస్ ఈజ్ మై హెడ్డింగ్, ఓకేనా. మన ఫస్ట్ హెడ్డింగ్ ట్యాగ్ వచ్చేసింది, రైట్. సో యాజ్ యూ సీ మనం బాడీ ట్యాగ్లో రాసింది మాత్రమే ఇక్కడ ప్రింట్ అవుతుంది. సో బాడీ ట్యాగ్లో మనం ఏం రాసాం, ఫస్ట్ హెడ్డింగ్ రాసాం, రైట్. సో అందుకే దిస్ ఈజ్ మై హెడ్డింగ్ అనేది హైలైట్ అవుతూ ప్రింట్ అయింది. సో దిస్ ఈజ్ అవర్ సైడ్ హెడ్డింగ్. అండ్ ఇక్కడ చూడొచ్చు హెడ్లో మనం టైటిల్ రాసాం. టైటిల్ ఏమైనా రాసాను నేను, మై పేజ్. సో ఇక్కడ మన వెబ్సైట్ యొక్క టైటిల్ ఏంటి, మై పేజ్ అని నేను ఇచ్చాను. ఓకే, చూడొచ్చు ఇక్కడ మన వెబ్సైట్ యొక్క పేరు దట్ ఈస్ మై పేజ్ అని చూపిస్తుంది, రైట్. సో ఓకే, నెక్స్ట్ మనం ఏం రాస్తాం, నెక్స్ట్ మనం పారాగ్రాఫ్ ట్యాగ్ చూసాం, రైట్. మన పారాగ్రాఫ్ ట్యాగ్ కూడా రాద్దాం. నెక్స్ట్ పీ ట్యాగ్. సో ఏదైనా సరే విత్ ఇన్ ద బాడీలోనే రాయాలి ప్రతి ఒక్కటి. ఓకే, పారాగ్రాఫ్ ట్యాగ్ ఓపెన్, పారాగ్రాఫ్ ట్యాగ్ క్లోజ్ విత్ ఇన్ ద పారాగ్రాఫ్. ఓకే, పారాగ్రాఫ్ ట్యాగ్ ఓపెన్ అండ్ పారాగ్రాఫ్ ట్యాగ్ క్లోజ్, వీటి మధ్యలోనే మనం ఏదైనా రాస్తే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఓకే, లెట్స్ ట్రై టు రైట్ ఎ పారాగ్రాఫ్. హలో everyone like this video. ఓకే, సో మనం ప్రతిసారి దీన్ని మనం సేవ్ చేయాలి. వీ హ్యావ్ టు సేవ్ దిస్, రైట్. సేవ్ చేయాలి, యా. సేవ్ చేసి ఇక్కడ మనం రీలోడ్ చేస్తే దెన్ వీ గెట్ దిస్. సేవ్ చేసి రీలోడ్ చేయాలి. ఓకే, దిస్ ఈస్ అవర్ పారాగ్రాఫ్. నెక్స్ట్ ఈజ్ స్ట్రక్చరింగ్ హెడ్డింగ్స్. సో ఓకే, స్ట్రక్చరింగ్ హెడ్డింగ్స్, హెడ్డింగ్ ట్యాగ్స్ రేంజ్ ఫ్రమ్ H1 to H6. సో ఓకే, హెడ్డింగ్ ట్యాగ్స్ అనేది H1 to H6 వరకు ఉంటాయి. వి గేవ్ సెక్షన్స్ ఆఫ్ అ పేజ్ అండ్ అప్రోప్రియేట్ హెడ్డింగ్ డిపెండింగ్ ఆన్ ఇట్స్ హైరార్కీ ఇన్ ద డాక్యుమెంట్స్. అంటే మనం డాక్యుమెంట్ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి మనం H1 to H6 వరకు హెడ్డింగ్స్ అనేది ఇస్తాం. ఓకే, అది డిఫరెంట్, H1కి ఒక డిఫరెంట్ విడ్త్ ఉంటుంది, H2కి డిఫరెంట్ హైట్ అనేది ఉంటుంది. ఓకే, లెట్స్ సీ అన్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు మనం హెడ్డింగ్ 1 రాసాం. లెట్స్ ట్రై టు రైట్ హెడ్డింగ్ 2. సో నేను సింపుల్ దీన్ని కాపీ చేస్తాను. దిస్ విల్ బి హెడ్డింగ్ 2, హెడ్డింగ్ 3, హెడ్డింగ్ 4, 5, 6. ఓకే, దిస్ ఇస్ 2, హెడ్డింగ్ 2, హెడ్డింగ్ 3, హెడ్డింగ్ 3 క్లోజ్, హెడ్డింగ్ 4 క్లోజ్. నెక్స్ట్ ఈస్ హెడ్డింగ్ 5, next heading 5 close, next heading 6 and heading 6 close. సో ఓకే, ఇప్పుడు సేవ్ చేసి రీలోడ్ చేద్దాం. సేవ్ దిస్. సో చూసారు కదా, దిస్ ఈజ్ మై హెడ్డింగ్ అనేది డిఫరెంట్ టైప్స్ డిఫరెంట్ విడ్త్లో వచ్చింది. మనకు కావాల్సినట్టు మన రిక్వైర్మెంట్ని, మన డాక్యుమెంట్ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి మనం డిఫరెంట్ టైప్స్లో మన హెడ్డింగ్స్ అనేది రాస్తాం. సో నెక్స్ట్ ఈజ్ ద ఇమేజ్ ట్యాగ్. సో ఇమేజ్ ట్యాగ్లో మనం సోర్స్ ఉంటుందన్నమాట. సోర్స్ అంటే వేర్ వి స్పెసిఫై వేర్ ద ఇమేజ్ ఈజ్ స్టోర్డ్ యూజింగ్ దిస్ సోర్స్ అట్రిబ్యూట్. సో ఓకే, సోర్స్ని యూస్ చేసుకొని ఇమేజ్ అనేది ఏ ఫైల్లో ఏ లొకేషన్లో లొకేట్ అయిందో మనం చెప్తాం. సో లెట్స్ సీ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ద ఇమేజ్ ట్యాగ్. సో ఇప్పుడు మనం ఒక ఇమేజ్ ట్యాగ్ అనేది రాద్దాం. ఫస్ట్ ఇమేజ్ ట్యాగ్ యొక్క సింటాక్స్ రాద్దాం. దట్ ఈస్ ఇమేజ్ img ఇమేజ్ స్పేస్ src అంటే చెప్పాం కదా, సోర్స్ అంటే ఏం లేదు, ఇమేజ్ యొక్క అడ్రస్ అనమాట. లైక్ ఇప్పుడు ఈ యొక్క ఇమేజ్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఈ ఇమేజ్ యొక్క అడ్రస్, షో మీ మోర్ ఆప్షన్స్, ప్రాపర్టీస్. సో దిస్ ఈస్ ద లొకేషన్. ఓకే, ఈ లొకేషన్ని మనం కాపీ చేసుకుందాం. ఓకే, లెట్స్ ట్రై టు కాపీ దిస్ అండ్ ఐ పేస్ట్ హియర్. నెక్స్ట్ ఇక్కడ మనం ఇమేజ్ యొక్క నేమ్ రాయాలి. దట్ ఈస్ ఇమేజ్ యొక్క పేరేంటి, pic.jpg. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ /pic, సో క్యాపిటల్ PICK pic.jpg.
jpeg. Okay, this is a jpeg file. Okay, .jpeg file అని సేవ్ చేయాలి. .jpeg, close this jpeg and close this. Okay, let's try to open the browser. Yeah, ఇప్పుడు మనం దీన్ని సేవ్ చేద్దాం. Okay, we got here the image. So okay, మనం తప్పు రాసాం ఇక్కడ. pick one image పేరు. So we have to take it. ఓకే, సో చూసారు కదా మనకి ఇమేజ్ వచ్చేసింది. సో దిస్ ఈస్ హౌ వి ఇన్సర్ట్ ఇమేజ్. మనం ఫస్ట్ ఇమేజ్ ట్యాగ్ రాసి దాని లోపల సోర్స్ని ఇంక్లూడ్ చేయాలంటే లొకేషన్ యొక్క ఇమేజ్ యొక్క లొకేషన్ చేయాలి. తర్వాత మనం ఇమేజ్ పేరు, ఇమేజ్ నేమ్, అండ్ అది జేపీజీ ఫైల్ అయితే జేపీజీ, లేకపోతే పిఎన్జీ అయితే పిఎన్జీ, ఏదైతే అదే. అండ్ ఫర్ సపోజ్ మనం ఇప్పుడు తప్పు ఫైల్ రాశాను నేను, దెన్ ఐ సేవ్ దిస్. ఓకే, ఇక్కడ మన ఇలా వచ్చింది. ఓకే, మనకి ఇదేంటో తెలియదు. సో యూజర్కి ఈ డయాగ్రామ్ ఏంటో, ఈ స్ట్రక్చర్ ఏంటో తెలియదు కాబట్టి మనం ఇక్కడ ఆల్ట్ ఈజ్ ఈక్వల్స్ టు అట్రిబ్యూట్ని యూస్ చేస్తాం. ఎందుకంటే మనం ఫర్ సపోజ్ ఇమేజ్ అనేది బ్రౌజర్లో లోడ్ అవ్వనప్పుడు మనం దీన్ని దిస్ ఈజ్ అన్ ఇమేజ్, ఓకే, దిస్ ఈజ్ అన్ ఇమేజ్ అని మనం డినోట్ చేస్తాం యూజర్కి తెలియడం కోసం. ఓకే, సో దీన్ని ఇక్కడ క్లియర్గా స్టేట్ చేస్తుంది దిస్ ఈజ్ అన్ ఇమేజ్ అని. ఓకే, ఎప్పుడైతే ఇమేజ్ అనేది లోడ్ అవ్వకపోతే అప్పుడు మనం దిస్ ఈజ్ అన్ ఇమేజ్ అని చెప్తామన్నమాట. ఇట్స్ లైక్ గివింగ్ అ మెసేజ్ టు ద యూజర్. అట్రిబ్యూట్ అనేది అందుకు యూజ్ చేస్తాం, ఆల్ట్. సో ఓకే, ఫస్ట్ సపోజ్ ఇఫ్ యూ రైట్ పిక్ వన్ and see. Yeah, so next is HTML links. సో ఓకే, మనం లింక్స్ అనేది ఎలా యూస్ చేస్తామంటే మనం యాంకర్ ట్యాగ్ యూస్ చేస్తాం. సో యాంకర్ ట్యాగ్లో ఏ మీన్స్ యాంకర్, హెచ్రెఫ్ అంటే హైపర్ టెక్స్ట్ రిఫరెన్స్. ఓకేనా, హైపర్ టెక్స్ట్ రిఫరెన్స్లో మనం విత్ ఇన్ ద డబల్ కాలమ్స్లో మనం మన వెబ్సైట్ లింక్ అనేది ఇన్సర్ట్ చేస్తాం అనమాట. ఒక వెబ్సైట్ నుంచి ఇంకో వెబ్సైట్కి డైరెక్ట్ చేస్తాం. అది మనం లింక్సే కాదు, ఇంటర్నల్ లింక్స్ అండ్ ఎక్స్టర్నల్ లింక్స్, డౌన్లోడ్ ఏదైనా పీడిఎఫ్ డౌన్లోడ్ చేయడానికి డౌన్లోడ్ లింక్స్, అలాగే మన అన్నీ ఉంటాయి. లెట్స్ ట్రై టు సీ అన్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఈజ్ యాంకర్ ట్యాగ్. సో యాంకర్ ట్యాగ్ ఎలా రాయాలో చూద్దాం. ఫస్ట్ ఏ స్పేస్ హెచ్రెఫ్ అంటే హైపర్ టెక్స్ట్ రిఫరెన్స్. మనం దీనిలో లింక్ అనేది రాస్తాం, లింక్ అనదర్ వెబ్సైట్, నెక్స్ట్ వెబ్సైట్కి లింక్ అనేది రాస్తాం, లైక్ https://www.google.com. సో ఇలాగ మనకు నచ్చిన లింక్ అనేది పేస్ట్ చేస్తాం. దెన్ మనం ఇక్కడ మనం రాసుకోవచ్చు గూగుల్ అని రాశాను నేను. ఓకే, నేను యాంకర్ ట్యాగ్ని క్లోజ్ చేశాను. ఓకే, ఇక్కడ మనకి ఇష్టం వచ్చిన పేరు రాసుకోవచ్చు. వీ కెన్ రైట్. నెక్స్ట్ జస్ట్ సేవ్ దిస్ అండ్ లోడ్ ఇట్. ఓకే, మనకి ఇక్కడ లింక్ వచ్చేసింది, రైట్, లింక్ వచ్చింది. నేను క్లిక్ ఆన్ ఇట్. సో ఓకే, ఈ లింక్ మీద క్లిక్ చేయగా మనకి గూగుల్ వెబ్సైట్లోకి ఇది డైరెక్ట్ చేసింది మనల్ని, రైట్. సో దిస్ ఈజ్ హౌ మనం ఒక వెబ్సైట్ నుంచి ఇంకొక వెబ్సైట్కి ఇలా డైరెక్ట్ అవుతాం. ఓకే, దిస్ ఈజ్ హౌ వీ యూస్ యాంకర్ ట్యాగ్. సో ఓకే, నెక్స్ట్ ఈజ్ HTML లిస్ట్. సో ఓకే, టైప్స్ ఆఫ్ లిస్ట్. సో దీనిలో అన్ఆర్డర్డ్ లిస్ట్, ఆర్డర్డ్ లిస్ట్ అండ్ డెఫినేషన్ లిస్ట్ అని ఉంటాయి. లెట్స్ ట్రై టు సీ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్. సో ఓకే, నెక్స్ట్ లిస్ట్కి ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్లీ ఆర్డర్డ్ లిస్ట్. ఓకే, yeah, OL ordered list, OL ordered list close. సో దీనిలో మనం రాద్దాం ఫస్ట్ లిస్ట్, LI లిస్ట్ ఓపెన్, లిస్ట్ క్లోజ్. ఓకే, దీనిలో మనం రాద్దాం ఐ రైట్ కాఫీ, COFEE, కాఫీ, and then LI P. Yeah, so okay, this is list. So this is ordered list. Let's try to, okay, then save చేద్దాం and load this. Okay, we get this ఒక లిస్ట్, ఆర్డర్డ్ లిస్ట్ అనేది వచ్చింది, రైట్ మనకి. Yeah, this is our ordered list. Let's see unordered list. Okay, unordered list like UL open, UL close, UL close. So same
as it is. Yeah, let's save this. సో చూసారు కదా, మనకి ఆర్డర్డ్ లిస్ట్ అయితే మనకి 1 2 3 నెంబర్స్ వచ్చాయి, అన్ఆర్డర్డ్ లిస్ట్కి మనకి డాట్స్ వచ్చాయి, రైట్? సో నెక్స్ట్ మనం డెఫినేషన్ లిస్ట్ చూద్దాం. డెఫినేషన్ లిస్ట్, దట్ ఈస్ డిఎల్ ఓపెన్, డిఎల్ క్లోజ్. యా, డిఎల్లో మనం we say dt means definition term, dt open, dt close, dt tag. Yeah, I say coffee. Next is dd. Okay, next dd means definition description. Okay, definition description, black hot coffee or hot drink, anything. dt close, definition description close. Yeah, okay, let's save this. Search చేద్దాం, let's say. ఓకే, చూసారు మనకి డిటి అనగానే డెఫినేషన్ టర్మ్, దట్ ఈస్ కాఫీ, దట్ ఈస్ బ్లాక్ హాట్ డ్రింక్. ఇది మన డెఫినేషన్ లిస్ట్ అంటాం, డెఫినేషన్ లిస్ట్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి లైన్ బ్రేక్స్ అండ్ హారిజెంటల్ లైన్స్. సో ఇప్పుడు మనం లైన్ బ్రేక్స్ అండ్ హారిజెంటల్ లైన్స్ చూద్దాం. ఫస్ట్లీ లైన్ బ్రేక్స్ లైక్, ఓకే, ఫర్ సపోజ్ మనం ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకుందాం. ఓకే, పారాగ్రాఫ్ నుండి రాస్తాను. Hello everyone, welcome to web development. Welcome to web development. Yeah, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ హలో ఎవ్రీవన్ దాకా దగ్గర నేను బిఆర్ అని రాస్తాను. బ్రేక్, బిఆర్ మీన్స్ బ్రేక్. మనం సేవ్ చేసి చూద్దాం. సేవ్ చేసి లెట్స్ లోడ్ దిస్. సో మనం బిఆర్ అనేది ఎప్పుడైతే రాస్తామో బ్రేక్ ఇచ్చామన్నమాట, ఆ లైన్కి బ్రేక్ ఇస్తే నెక్స్ట్ లైన్ నుంచి ఈ వెల్కమ్ టు వెబ్ డెవలప్మెంట్ అనేది మొత్తం నెక్స్ట్ లైన్, న్యూ లైన్లో ప్రింట్ అవుతుంది వెన్ వి గివ్ అ బ్రేక్. ఓకే, సో నెక్స్ట్ ఈజ్ హెచ్ఆర్ ఎందుకు ఇస్తానంటే హారిజెంటల్ లైన్ అంట, హెచ్ఆర్ మీన్స్ హారిజెంటల్ లైన్. సో ఓకే, ఇక్కడ నేను హెచ్ఆర్ రాస్తాను, హెచ్ఆర్. ఓకే, నేను సేవ్ చేసి లోడ్ చేద్దాం. సో ఓకే, ఇక్కడ కాఫీ టీకి ఇక్కడ పైన ఆర్డర్డ్ లిస్ట్కి అండ్ కింద అన్ఆర్డర్డ్ లిస్ట్కి మధ్యలో ఒక లైన్ వచ్చింది, దట్ ఈస్ హారిజెంటల్ లైన్. అందుకోసం మనం హెచ్ఆర్ అనేది రాసాం, రైట్? సో ఓకే, నెక్స్ట్ ఈస్ div tag means division tag. Let's try to see an example for this. Okay, let's try to write a div tag. So okay, మనం div tag open, div tag close. సో div tag ఎందుకు యూస్ చేస్తామంటే టు క్రియేట్ ఎ డివిజన్. ఓకేనా, ఒక డివిజన్తో ఇంకో దానికి సంబంధం ఉండదు, లైక్ దిస్. సో ఇప్పుడు ఇదంతా సపరేట్లీ వన్ డివిజన్. ఓకే, సో ఇది మొత్తం అండర్ కమ్స్ ఇన్ వన్ డివిజన్. ఓకే, సో దీని మొత్తానికి అండర్ కమ్స్ ఇన్ వన్ డివిజన్, అండ్ నెక్స్ట్ దానికి కూడా ఒక డివిజన్ అవుతుంది, దట్ ఈస్ div tag. And then here again div tag close. Okay na, so okay, ఇది మొత్తం ఒక డివిజన్ అండ్ ఇది మొత్తం ఒక డివిజన్. సో దిస్ ఇస్ div tag. సో ఓకే, నెక్స్ట్ వచ్చేసి IDs and classes. సో ఓకే, నెక్స్ట్ IDs and classes. అండ్ ID ఈజ్ ఎ యూనిక్ ఐడెంటిఫైర్ యూస్డ్ వన్స్ ఇన్ ఎ పేజ్. ఓకే, div tagకి సపోజ్ ID అనేది యూస్ చేస్తాం, అండ్ a class కూడా అంతే, సేమ్. A class is an identifier of an element which can be used in multiple times on a page. Okay, different types classes యూజ్ చేయొచ్చు అనమాట. ఫర్ సపోజ్ మనం ఇప్పుడు ఒక h1 ట్యాగ్ యూస్ చేసినప్పుడు, h1 లాంటి 2 ట్యాగ్స్ యూస్ చేసినప్పుడు h1కి ఒక కలర్ అప్లై చేస్తే బ్లాక్, అది రెండింటికి అప్లై అవుతుంది, రైట్? సో బట్ టు అవాయిడ్ దట్ వీ యూస్ ID అండ్ క్లాసెస్. ఓకే, ID యూస్ చేస్తే h1కి సపరేట్గా ఒక పేరు ఇస్తాం, అండ్ క్లాస్కి ఇంకో h1 ట్యాగ్కి ఇంకో సపరేట్గా పేరు ఇస్తాం. దెన్ ఒక h1కి ఒక కలర్ అప్లై అవుతుంది, నెక్స్ట్ h1కి ఇంకో కలర్ అనేది అప్లై అవుతుంది. సో దట్స్ వై వీ యూస్ IDs అండ్ క్లాసెస్. సో ఓకే, ఇక్కడ రాద్దాం ఫస్ట్ ID ఈక్వల్స్. సో దిస్ ఈజ్ మై ID. ఓకేనా, ఈ ట్యాగ్ మొత్తానికి ఇది ID. యా, రైట్. సో నేను ID వచ్చేసి దిస్ ఈజ్ అ
అన్ఆర్డర్డ్ లిస్ట్ అని ఇచ్చాను. డెఫ్కి క్లాస్ రాస్తాను, CLASS క్లాస్ ఈజ్ ఈక్వల్స్ టు this is a odd DL. ఓకే, డెఫినిషన్ లిస్ట్. సో ఓకే, మనం దీన్ని యూస్ కేసెస్ అనేది మనం దీన్ని సిఎస్ఎస్లో యూజ్ చేస్తాం ఎక్కువగా. ఓకే,